ఇది మొత్తం పోయింది బావా. సో పామ్లా గ్రామం రాయపురం సెయింట్ ఆన్స్ కాలేజ్లో కాలేజ్ బస్సెస్ కాలిపోయినాయి. ఎట్ ఏ టైం 2 బస్సెస్ కాలిపోయినాయి. చూడండి, ఇది నైట్ టైం కాలినాయి కాబట్టి ఓకే, ప్రాణహాని జరగలేదు. అదే స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు, రన్నింగ్లో ఉన్నప్పుడు కాకపోతే వాట్ ఈస్ ద సిచ్యువేషన్? అంటే అది ఆటోమేటిక్గా అవే అంటుకున్నాయి లేకపోతే ఏదైనా? సో రియాలిటీ తెలియదు, ఓకే, క్లారిటీ లేదు. బట్ సడన్గా 2 బస్సులు ఒకేసారి కాలిపోవడం అనేది మేబీ ఇది ఎక్కువ కాదు. ఇంకోటి ఇది చాలా పాతది వచ్చు కదా, అది కొంచెం ఓకే. మేబీ కొత్త ఇవి 2. అది అంటే అది కాలేజ్లో ఎప్పటి నుంచో ఉంది అది. సో పోలీసులు కూడా వచ్చారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు అందరినీ. ఎవరి మీదైనా అనుమానం ఉందా, లేకపోతే లైక్ ఇది న్యాచురల్గా కాలినాయా, లేకపోతే ఎవరైనా కాల్చిరా, క్లారిటీ లేదు. సో చూద్దాం. అండ్ గవర్నమెంట్ ఇది డెఫినెట్లీ గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఈ కాలేజ్లో బస్సెస్ నైట్ పూట కాలడం ఓకే, ప్రాణహాని జరగలేదు. అదే డే టైంలో స్కూల్ బస్సెస్ కానివ్వండి, కాలేజ్ బస్సెస్ కానివ్వండి, ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నప్పుడు కాలితే పరిస్థితి ఏంటి? ఎంతమంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతారు, వాళ్ళ పేరెంట్స్ స్ట్రగుల్ అవుతారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి గాయస్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.
సో యూ గైస్ షుడ్ సపోర్ట్ మీ. చూడండి ఎంత ఘోరంగా కాలిపోయినా మొత్తం కంప్లీట్గా, అసలు ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే మిగిలి ఉంది. ఇది సిచ్యువేషన్. ఎలా కాలింది అనేది ఇంకా క్లారిటీ లేదు. నైట్ 10 o'clock 11:30 ఆ టైంలో స్టార్ట్ అయిందంట. సో ఎర్లీ మార్నింగ్ 3:34 వరకు ఫైర్ అవుతూనే ఉండే. ఫైర్ ఇంజన్స్ వచ్చి మొత్తం ఆపేసరికి, అండ్ ఇంకోటి ఈ 2 బస్సెస్తో పాటు పక్కన ఇంకో బస్ కూడా ఉండే. సో డ్రైవర్ మంటల చెలరేగుతున్న సమయంలో వచ్చి సడన్గా ఆ బస్ని ఇక్కడి నుంచి పక్కకు జరపడం జరిగింది. ఆ బస్ అండి, అది ఒక్కటి సేఫ్గా బయటపడ్డది. ఇవి 2 మాత్రం ఘోరంగా కాలిపోయినాయి. సో చూద్దాం, ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ది రియాలిటీ ఏంటిది అనేది బయటపడుతుంది. సో స్టే ట్యూన్ గైస్. నిన్న ప్రైవేట్ బస్, ఇవాళ స్కూల్ బస్, రేపు ఇంకో బస్. సో సిచ్యువేషన్స్ వెరీ, చూడండి ఎంత ఘోరంగా మొత్తం కంప్లీట్గా గ్లాస్ కూడా మెల్ట్ అయిపోయి అంత ఘోరంగా కాలిపోయింది. గ్లాస్ మెల్ట్ అయ్యి ఎలా పడిపోయింది చూడండి. సో ఇది సిచ్యువేషన్. ఫ్లోర్ కూడా కాలిపోయింది మొత్తం కంప్లీట్గా. సో ఇది పరిస్థితి. ఎలా కాలిందనేది ఎవరికి తెలియదు. కంప్లీట్గా టైర్ కూడా కంప్లీట్గా కాలిపోయింది. చూడండి 2 బస్సెస్ కంప్లీట్గా ఎలా అంటే ఈ గ్లాసెస్ మెల్ట్ అయిపడే అంత ఘోరంగా కాలిపోయినాయి. పాత బస్సెస్ ఏమైనా ఉంటే వాటిని రీప్లేస్ చేయించండి. ఇవాళ నైట్ పూట జరగడం కాకపోయినా డే టైంలో స్టూడెంట్స్ బస్సులో ఉన్నప్పుడు ఒకవేళ ఇలా జరిగి ఉంటే ఎంత ప్రమాదంగా ఉండేదో గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. గవర్నమెంట్ కాలేజెస్లో, స్కూల్స్లో అండ్ బయట ప్రైవేట్ బస్సెస్ కానివ్వండి, ఆర్టీసీలో ఉన్న బస్సెస్ కానివ్వండి, పాత ఏమున్నా కూడా రీప్లేస్ చేయాలని కోరుకుంటున్నాం. సో డెఫినెట్లీ గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. ఇవాళ ఇప్పుడు జరుగుతున్న ఈ బస్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటితోటి చాలా పబ్లిక్ చాలా భయపడుతుంది. బయట ప్రైవేట్ బస్సెస్ కాదు, ఇప్పుడు కాలేజ్ బస్సెస్ కూడా కాలిపోతున్నాయి. అంటే పిల్లల్ని కాలేజ్కి, స్కూల్కి బస్సులలో పంపించడానికి భయపడేంత సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు మనకు. సో చూడండి, సో డూ సపోర్ట్ గైస్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మన ఇన్పామ్ల గ్రామం రాయపురంలో సెంటెన్స్ కాలేజ్లో ఇలా జరిగింది. రేపు ఇంకో స్కూల్లో, ఇంకో కాలేజ్లో ఇలా జరగవచ్చు. సో ఈ వీడియో ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి, లైక్ చేయండి. గవర్నమెంట్ దాకా ఈ వీడియో వెళ్ళడానికి ట్రై చేస్తుండండి. డెఫినెట్లీ గవర్నమెంట్ దాకా ఈ వీడియో వెళ్ళాలి. గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాను. ఈ ప్రైవేట్ కాలేజ్ బస్సే కానివ్వండి, బట్ దీంట్లో స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి. సో చూడండి ఎంత ఘోరంగా కాలిపోయినాయి. సో ఇది సిచ్యువేషన్. సో స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.